వాళ్ళు ఉంటుండగా మనకేమైనా చేయగలమా? ఇది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎక్కడైనా సరే ఒక మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ప్రపోజ్ చేసాం అనుకుందాం, ఇది భవిష్యత్ అవసరాల కోసం బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి జనరల్గా మాస్టర్ ప్లాన్లో పెడతాం అధ్యక్ష. కానీ దాని ఫీజిబిలిటీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అసలు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని. ఒక 20 సంవత్సరాలు పాటు ఇంప్లిమెంట్ కాకపోతే దట్ ఈస్ డీమ్డ్ క్యాన్సిల్ అధ్యక్ష. సో వీటి మీద కూడా కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక మనం టీడీఆర్లు ఇచ్చామంటే అది ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుంది, ఈ రోడ్డు ఇది పాసిబిలిటీ ఉంది అన్న దాని మీద ఇవ్వాలి అధ్యక్ష. నాకు తెలిసి ఎక్కడైతే వీళ్ళు టీడీఆర్లు తీసుకున్నారో దానికైతే ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ లేదు. పాసిబిలిటీ లేనటువంటి రోడ్లకి ఈరోజు టీడీ ఇచ్చారు. ఆ పీక్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తారో దీని మీద ఇది చాలా పెద్ద స్కామ్ అధ్యక్ష. రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వారు, బిజినెస్ వాళ్ళు, అధికారులు కుంభకం అవుతే ఇలాంటి స్కామ్లే జరుగుతాం అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. కనుక ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అందులో అవి క్రైస్తవ భూములు అధ్యక్ష. మనకి చట్టాలు తీసుకుంటే ఎక్కడైనా సరే ఎండోమెంట్స్ అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి 22లో పెడతాం. గవర్నమెంట్ భూములన్నా అలాగే వఫ్స్ భూములన్నా సరే 22లో పెడతాం. ఎండోమెంట్స్ పెడతాం, అలాగే వఫ్స్ భూములు పెడతాం ముస్లిం సంబంధించినటువంటిది. కానీ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన దాని మీద మాత్రం మనకు ఎటువంటి చట్టాలు చేయలేదు, దాన్ని 22లో పెట్టవచ్చు. కనుక ఇలాంటి దారుణాలు జరుగుతున్నా అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. అలాగే అధ్యక్ష, 60 కోట్లు బిల్డింగ్ ఇంకా మొదలు పెట్టకంటేనే థర్డ్ పార్టీకి రైట్లు క్రియేట్ చేసి 60 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దీని వెనకాల ఎవరెవరికి వెళ్ళామనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పార్టీ ఫండ్ కూడా వెళ్ళింది అధ్యక్ష. సుమారు నాకు తెలిసి 11 crores వెళ్ళింది అధ్యక్ష. 60 కోట్లలో 11 కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ కింద వెళ్ళింది అధ్యక్ష. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఇదే కాకుండా అక్కడ మా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి, ఈయనకి ఉత్తరాంధ్రకు సంబంధించిన కాదు ఇన్ఛార్జ్ కింద వచ్చాడు అధ్యక్ష. నంబర్ 1 క్రిమినల్ అధ్యక్ష. ఈయనకి వచ్చి ఒక 20 కోట్లు వెళ్ళినాయి అధ్యక్ష. ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే ఎంత దారుణాలు చేస్తారనడానికి ఇదొక నిదర్శనం అధ్యక్ష. అది ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే కాకుండా అధ్యక్ష, మా గాజువాకలో ఉడావాల్, ఇప్పుడు విఎంఆర్డీ అంటాం, వారు ఏం చేశారంటే ఒక 60 అడుగుల రోడ్ వేశారు అధ్యక్ష. గాజువాక మీద 60 అడుగుల రోడ్ వేశారు, 60 feet రోడ్ అంటాం. దాంట్లో ఒక వ్యక్తి భూమి పోయింది అధ్యక్ష, 160 గజాలు అధ్యక్ష. ఆయన పేరు చక్రపాణి, రిటైర్డ్ ఎంప్లాయీ అధ్యక్ష. కాళ్ళు అరిగిపోయేటట్టుగా ఈ రోజు కూడా తిరుగుతున్నాడు, బాబు నా సైట్ తీసుకున్నారు కనుక నాకు టీడీఆర్లు ఇవ్వండి అని చెప్పి. 160 గజాలు అధ్యక్ష. రోజు రిటైర్ అయిపోయాడు, రోజు వచ్చి నా ఆఫీస్ దగ్గర కూర్చుంటాడు. నేను తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టాను. దాంట్లో ఏం రాశారు తెలుసా అధ్యక్ష, ఆయనది కనితి రోడ్డుకు ఆనుకొని సైట్ పోయింది అంటే కనితి విలేజ్లో పోయిందని చెప్పేసి ఆయనకు ఒక కాగితం ఇచ్చారు అధ్యక్ష. కనితి రోడ్డు ఎక్కడ, కనితి విలేజ్ ఎక్కడ అధ్యక్ష? అంటే అభాగ్యుడు, అమాయకుడు, వాడు కాలు అడుగుతున్నట్టుగా తిరగలేదు అధ్యక్ష, కాలు అరిగిపోయేటట్టుగా. వారి వైపు అయితే ఏ కొసాన్ని కూడా వీళ్ళకి దయాదాక్షిణ్యం ఉండదు అధ్యక్ష. కనుక నేను దీని మీద కొంచెం పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయించి విజిలెన్స్ ఎలాగ వేశారన్నారు కనుక ఇది త్వరితగతిని పూర్తి చేసి దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బిజినెస్ వాళ్ళు, అధికారులు ఈ 3 కోణాల్లో కూడా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు కేవలం 2 నిమిషాలు మాట్లాడతానని చెప్పి స్లిప్ ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి సార్. మీకు ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డబ్బున్నవాడిదే రాజ్యం, అధికారం ఉన్నవాడిదే వాడికి కావాల్సిన ఏదైనా చేసుకోవచ్చని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అంటే డబ్బు అధికారం ఉంటే కండ కావరంతో అధికారుల్ని భయపెట్టో లేకపోతే ప్రలోభపరిచో ఎప్పుడో మాస్టర్ ప్లాన్లో గీతలు గీసేసి ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అవ్వనటువంటి పరిస్థితుల్లో కూడా కోట్లాది రూపాయలు టీడీఆర్లు ముందే ఊహించేసి అయ్యా రండి అని చెప్పి ప్లేట్లో